హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒకసారి బ్లౌజ్ చూడండి. ఒకటే కస్టమర్వి 4 బ్లౌజెస్ ఉన్నాయండి. నేను 2 బ్లౌజెస్ ఒకసారి కట్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టి మార్కింగ్ వేసినప్పుడు ఇలాగ మార్కింగ్ వచ్చింది. ఇక్కడికి ఇదంతా ఇలా మార్కింగ్ వచ్చింది చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పెట్టి మార్కింగ్ వేస్తా. ఫ్రంట్ పార్ట్ పెట్టి జస్ట్ నెక్ ఒకటే తీసుకున్నాను. ముందు ఆల్రెడీ కట్ చేసి పెట్టాను కదా, అది నెక్ ఒకటే తీసుకున్నాను, పెట్టి పక్కకు పెట్టుకున్నాను. ఇవి ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి మీరైతే చూడండి. ఇప్పుడు ఈ బ్లౌజు నడుము సైజ్ అనేది 30కి లోపల ఉంటే 5 తీసుకుంటాము, 30కి పైన ఉంటే 5.5 తీసుకుంటాం కదా. 30కి 35కి మధ్యలో ఉంది అంటే 33 ఉంది నడుము సైజు. ఈ బ్లౌజు నడుము సైజు 33 ఉంది కాబట్టి నేను 5.5 తీసుకున్నాను. 5.4 3/4 కదా, 5.5. ఇప్పుడు 5.3 తీసుకొని ఇక్కడ చూడండి. బ్లౌజ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా పెట్టి తీస్తే కనిపిస్తుందా? 5.5 వచ్చింది చూడండి. ఇక్కడ పెట్టాం కదా, ఒక్క గీత తక్కువ 5.5 వచ్చింది. ఇక్కడ చూడండి కదా, నేను 5.5 పెట్టాను. 5.5 అంటే ఇప్పుడు ఇక్కడికి, సో ఆ లైన్ కాటుకు వచ్చింది, ఈ లైన్కి వచ్చింది. అక్కడ 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వస్తుందండి. ఇక్కడ ఈ 1/2 ఇంచ్ మనం ఇలాగే పెట్టుకొని చూసుకోకుండా ఓన్లీ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ వేసి మార్కింగ్ చేసేసి ఇట్లానే కట్ చేసి ఇట్లనే స్టిచ్చింగ్ చేసామంటే ఈ 1/2 ఇంచ్ అనేది మనకి ముడత స్టార్ట్ అవుతుంది. ఈ 1/2 ఇంచ్ ఉంది కదా, ఈ 1/2 ఇంచ్కే ఇలా రింకిల్స్ అనేది వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో అయితే ఇంకా ఎర్లీ మార్నింగే చూశానండి ఒకటి. ఇక్కడ సైడ్స్కి ముడతలు వస్తుంటాయి కదా, ముడతలు రాకుండా ఉండడానికి ఒక జెంట్స్ టైలర్ అయితే చెప్పారు. ఇలా లోపలికి తీస్తాం కదా, ఇక్కడ ఇలా తీస్తే ఇది నెక్కుకి ఇక్కడికి రిలేషన్ ఉంటుందంట. ఈ పార్ట్కి నెక్కుకి ఫిట్టింగ్ బాగా వస్తుంది అని అన్నారు. నేను ఇప్పుడు ఇలానే తీసి ట్రై చేశాను. ఒకవేళ ఆయన చెప్పినది కరెక్ట్ అయినా కాకపోయినా ఇక్కడ తీయడం వల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు. నేను చెస్ట్ డౌన్ అనేది ఎక్కువే తీసాను బాగా. ఆవిడ బ్యాక్ పార్ట్ ఇంతే ఉంది, జస్ట్ ఇంత. చెస్ట్ ఎక్కువ ఉందండి తనకి. సో ఇక్కడ చూడండి 1 ఇంచ్ తగ్గించాను అంతే. మామూలుగా మనం 2 ఇంచెస్ తగ్గిస్తాం కదా, 1 ఇంచ్ తగ్గించాను కాబట్టి ఇక్కడ ఏం ప్రాబ్లం ఏం రాదనమాట. ఎక్కువ స్పేస్ ఉంటే ఎక్కువ బాగా పడుతుంది. ఈ టిప్పు వాడుకోండి ఎవరైనా కానీ. మాకు ఎంత నీట్గా ప్రాపర్గా కట్ చేసినా కూడా రింకిల్స్ వస్తున్నాయంటే ఈ టిప్పు వాడండి, సరేనా. షోల్డర్స్ జారిపోయే వాళ్ళకి ఇది 2 ఇంచెస్ పెట్టాను, 5 ఇంచెస్లో ఇది 3 ఇంచెస్ పెట్టాను. హెమ్మింగ్ బ్లౌజ్ అండి ఇది. ప్లీజ్ ఫ్రెండ్స్, టిప్పు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఎవరైనా ఈ విధంగా ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ కానీ చూడండి, నేను ముందు బ్లౌజ్కి ఆల్రెడీ ఇది కట్ చేశాను కదా, ఈ బ్లౌజ్కి మార్కింగ్ వేసాను. ఇట్లా స్ట్రైట్గా తీసుకుంటే ఇలా వస్తుందండి, ఇది స్ట్రైట్. కానీ నేను ఇక్కడ మాత్రమే ఒక్క 1/2 ఇంచ్ అంత ఎక్స్ట్రా పెట్టాను. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 1/2 ఇంచ్ అంత పెట్టడం వల్ల చెస్ట్ బాగా పడుతుంది. తర్వాత ఇది 2 ఉక్సులు పట్టీలు మధ్య గ్యాప్ వస్తుంది కదా, గ్యాప్ని తగ్గిస్తుంది ఇది. ఇక్కడ చూడండి 1 ఇంచే కానీ 2 ఇంచ్ కానీ బ్యాక్ పార్ట్ మనం ఫోల్డింగ్ చేసి ఉంటాం కదా, ఫోల్డింగ్ లైన్ నుంచి మనం ఏదైతే డాట్ వేస్తామో ఆ డాట్ వేసే భాగం మాత్రమే కిందికి లైన్ దాటి డౌన్ రావాలి. ఈ విధంగా లైన్ దాటి కిందికి రావడం వల్ల చెస్ట్ ఎక్కువ ఉండి వాళ్ళకి పట్టట్లేదు, మాకి దాంట్లో అడ్జస్ట్ అవ్వకుండా టైట్గా నొక్కి పట్టినట్టు వస్తుంది, పైకి వెళ్తుంది బ్లౌజు అనే ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఈ విధంగా చేస్తే ఇక్కడ లూజ్ ఎక్కువ వస్తుందండి, కప్ సైజు పెరుగుతుంది అనమాట. ఎవరైనా కానీ ఈ టిప్ యూజ్ చేసుకోండి, ఓకేనా. ఇది కూడా చూడండి, క్రాస్ బ్లౌజ్కి రింకిల్స్ వస్తున్నాయి అని అంటారు. నేను బ్లౌజ్ ఫుల్ క్రాసే పెట్టాను, కానీ నెక్ మాత్రము ఇక్కడ చూడండి. మనం ఇది ఏమంటారు, కోరాస్ అంటారు కదా, కోరాస్ అంటారు, ఇంకా ఏదైనా అంటారు. ఓపెనింగ్స్ చూడండి, ఇది స్టిఫ్గా ఉంటుంది కదా ఫ్యాబ్రిక్, ఇట్లా స్టిచ్చెస్ ఉంటాయి కదా, ఈ ఫ్యాబ్రిక్ అనేది నెక్ సైడ్ నెక్ కాడ మాత్రమే రావాలి. మీరు క్రాస్ ఏమో జస్ట్ క్రాసే పెట్టాలా, లైన్ అనేది క్రాసే ఇది మాత్రము నేను పెట్టిండేది. కానీ ఈ కోరా పార్ట్స్కి మాత్రం నెక్ రావడం వల్ల ఇట్లా సైడ్కి ఇట్లా రింకిల్స్ వస్తుంటాయి కదా, ఈ రింకిల్స్ అనేది రాదండి. ట్రై చేయండి, చాలా బాగా ఫిట్టింగ్ వస్తుంది. చూసి మీరు స్టిచ్చింగ్ చేసుకొని నాకు కామెంట్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.